ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, రేపు డిసెంబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మార్చ్ నెలకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ 4 సేవలు కూడా రిజిస్ట్రేషన్లు ఓపెన్ అవుతున్నాయి. తప్పకుండా మీరు అందరూ రిజిస్ట్రేషన్స్లో పాల్గొనవచ్చు. అయితే ఈ ముందు గడప దర్శన టికెట్లు పాల్గొనాలన్నా, సెలెక్ట్ అవ్వాలన్నా వాటి రూల్స్ ఏంటి, ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో మీ అందరితో చెప్తాను. ఓకేనా అండి? ఫస్ట్ పాయింట్, ఎవరైనా కూడా 12 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరూ కూడా ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని మీ మొబైల్తో రిజిస్టర్ చేసుకోండి. ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి రేపు మీరందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్తో చేసుకోండి. అయితే ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే, మేము ప్రతి నెల మేము పాల్గొంటున్నాము కానీ మేము సెలెక్ట్ అవ్వలేకపోతున్నాము, మేము 2 సంవత్సరాల నుంచి లక్కీ డిప్లో పాల్గొంటున్నాము, 3 సంవత్సరాల నుంచి లక్కీ డిప్లో పాల్గొన్నా మేము సెలెక్ట్ అవ్వట్లేదు. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంది. అయితే మీరు ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి. అసలు ఈ 4 సేవలు కూడా చాలా తక్కువ టికెట్లు మనకి ఉంటాయి. ఇప్పుడు తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన తీసుకుంటే వారంలో 3 రోజులే ఉంటాయి. అవి కూడా రోజుకు ఒక 10 ఉంటాయి. ఇప్పుడు 30 మందికి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. కానీ సుప్రభాతం అనుకోండి, నెల మొత్తం కలిపి కూడా మీకు 8,000 టోకెన్లు ఉంటాయి. కాబట్టి 5 లక్షల మంది ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొంటారు. అవకాశం అనేది కేవలం ఒక 8,500 మందికి మాత్రమే ఈ 4 సేవలు కలిపి ఉంటుంది. కాబట్టి అవకాశం అనేది కష్టమే. కానీ మనం చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు సుప్రభాతమైన ఖచ్చితంగా అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగేనండి, చాలామంది ఈ సేవలు బుక్ చేసుకునేటప్పుడు మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక సెలెక్ట్ ఆల్ సేవా డేట్స్ దగ్గర ఆల్ సేవాస్ ఆల్ డేట్స్ అని సెలెక్ట్ చేయండి. అంతేగాని మేము సుప్రభాతమే సెలెక్ట్ చేస్తాము, తోమాలే చేస్తాము ఇట్లాంటివన్నీ పెట్టకండి. అన్ని రోజులు అన్ని డేట్లు సెలెక్ట్ చేస్తే ఏదో ఒక అవకాశం మీకైతే వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, అన్ని డేట్లు అన్ని సేవలు సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోయినా ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఏదో ఒక టైంలో మనకి ఖచ్చితంగా 1 సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరంలోనైనా మీరు సెలెక్ట్ అవుతారు. ప్రయత్నం అయితే అస్సలు విడిచొద్దు. ఓకేనా? అయితే వీటి ధర కూడా చాలా తక్కువ. సుప్రభాతం అయితే 120, తోమాల, అర్చన అయితే 220 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన అనుకోండి 1,250 రూపాయలు అనమాట. ఇక మీకు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారే అనుకోండి, వారి కోసం స్పెషల్గా మీరేం రిజిస్టర్ చేయనవసరంలా. మీరు కనుక సెలెక్ట్ అయితే తప్పకుండా మీ పిల్లల్ని కూడా మీతో పాటు ఆ సేవల్లోకి తీసుకెళ్ళొచ్చు. ఈ 4 సేవలు కూడా సేవలు అయిపోయాక మీరు స్వామివారిని ముందు గడప నుంచి చూస్తారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, చాలామంది శ్రీవారి భక్తులు మేము ఇందులో సెలెక్ట్ అయ్యాక పేమెంట్ చేయటం రావటం లేదు, మేము పేమెంట్ ఎలా చేయాలని అడుగుతున్నారు. మీ మొబైల్కి ఒక SMS వస్తుంది, అక్కడి నుంచైనా లింక్ ఓపెన్ చేయండి. మీ మెయిల్కైనా వస్తుంది, అక్కడి నుంచైనా లింక్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు రాలేదు అనుకోండి, మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి మీ మొబైల్ చూపించండి, వాళ్ళన్నా చేస్తారు. లేదా నన్ను సంప్రదించండి వాట్సాప్లో, నేనైనా మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? ఇది ఒక ముఖ్యమైన విషయం. మీరు సెలెక్ట్ అయ్యాక పేమెంట్ చేస్తేనే మీకు టికెట్ వచ్చినట్టు, లేకపోతే రానట్టు. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మార్చ్ నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలో పాల్గొనడానికి ఉన్నటువంటి వివరాలన్నీ చెప్పా. అలాగే మరో ముఖ్యమైన విషయము, ఈ సేవలో ఒకసారి మీరు సెలెక్ట్ అయ్యారే అనుకోండి, తిరిగి రెండోసారి సెలెక్ట్ అవ్వాలి అంటే కనీసం 180 రోజులు గ్యాప్ ఉండాలి. అనగా 6 నెలలు గ్యాప్ ఉంటేనే మీరు రెండోసారి సెకండ్ టైము ఈ సేవలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు సెలెక్ట్ కాలేదనుకోండి, ట్రై చేస్తూనే ఉండండి. అయితే ఒకసారి సెలెక్ట్ అయిన వాళ్ళు మరలా అప్లై చేయొద్దా అంటే చెయ్యొచ్చు, కానీ మీరు సెలెక్ట్ అవ్వరు. కాబట్టి 180 రోజుల గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇక ఎవరైనా ఈ సేవల్లో సెలెక్ట్ అవ్వలేదు, మరి మేము 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవచ్చా, ఇతర టికెట్లు బుక్ చేసుకోవచ్చా అని చాలామంది అడిగారు. మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ మీరు ఇందులో సెలెక్ట్ అయినా కూడా మీరు డైరెక్ట్ ఆర్ఎస్ సేవలు, వర్చువల్ పార్టిసిపేషన్, 300 రూపాయల టికెట్లు, శ్రీవాణి బ్రేక్ దర్శన్ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ
ఇటువంటివన్నీ కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. సేమ్ టికెట్ రెండోసారి బుక్ చేసుకోవాలి అంటే ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి, కానీ ఒక బుకింగ్కి మరొక టైప్ ఆఫ్ దర్శనం టికెట్కి మీరు బుక్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. మరి మీ అందరికీ అర్థమైంది కదా దీనికి సంబంధించి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, పేమెంట్ ఏంటి, అసలు ఎలాంటి అవకాశాలు ఉంటాయి అన్నీ అయితే నేను చెప్పాను కదా. మరి ఇంకా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇది అద్భుతమైన అవకాశము, నన్ను తీసుకోండి. నేను గత 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక 2 times సెలెక్ట్ అయినా లక్కీ డిప్లో. సో ప్రతి ఒక్కరు అన్నిసార్లు సెలెక్ట్ అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. వారు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం ఇస్తారు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి, ఓకేనా. ఇక ఈరోజు ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నానండి, ఈ నెల డిసెంబర్ 24 ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి తలకోన రూములు విడుదల చేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మార్చ్ వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో టికెట్ ఉంటేనే మీరు రూములు బుక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక మరొక ముఖ్యమైన విషయము, జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్లో ఎటువంటి దర్శన టికెట్ పొందలేని వాళ్ళు దయచేసి మీరు తెలుసుకోండి. మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మనకు ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఆ టైంలో మీరు బుక్ చేసుకోండి. అప్పుడు కూడా రథసప్తమికి సంబంధించి, అనగా జనవరి 25న రథసప్తమి ఉంది. ఆ టైంకి సంబంధించిన కోటా విడుదల చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ రోజు ఓపెన్ చేసి ఒకసారి చూడండి. అవకాశం ఉంటే టక్కును బుక్ చేసుకోండి. చాలా మంది అడిగారు కదా, ఫిబ్రవరి వరకు టికెట్లు అయిపోయినాయి, జనవరి వాళ్ళకు కూడా అయిపోయినాయి, మాకేమైనా అవకాశం ఉందా అని. జనవరి వాళ్ళకి హోమం టికెట్లు ఉన్నాయి, బుక్ చేసుకోండి. ఇక వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిసెంబర్ 30 నుంచి 31, జనవరి 1 నుంచి 8 10 రోజులకి సంబంధించి కోటా సపరేట్గా ఈ బుకింగ్లో మీకు ఎక్కడా కూడా ఏమీ ఉండవు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. మరి ఈ విషయాలన్నీ మీకు అర్థమైందని భావిస్తూ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.